తమకు ఓట్లేయమని ప్రధాన పార్టీలు డబ్బులు ఇవ్వడం వల్లే ఓటర్లు అత్యధిక సంఖ్యలో పోలింగ్లో పాల్గొన్నారని ఆంధ్రప్రదేశ్ బహుజన సామాజిక పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ మాజీ డీజీపీ జె పూర్ణచంద్రరావు అన్నారు. అయితే ఈ మూడు పార్టీలకు ఓట్లు వేస్తే వారి జీవితాల్లో మార్పు వస్తుందనే ఆశ మాత్రం ప్రజల్లో లేదన్నారు. ప్రజలకు ఓట్లేసినందుకు డబ్బులు, రాజకీయ నాయకులకు పదవులు అనే ప్రతిపాదికన క్విడ్ ప్రోకో పద్ధతిలో ఎన్నికలు జరిగాయని పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. మధ్యనే యుద్ధం జరిగింది. ఈ రెండు కుటుంబాల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది ఒక కార్యక్రమంగా ఈ ఎలక్షన్లు జరిగాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మొత్తం యంత్రాంగం యావత్తు పనిచేసిందా, మీడియా మొత్తం అదే ప్రచారాన్ని నిర్వహించిందా, మనం ఏ రకంగా చూసుకుని అదే దృష్టితో డబ్బులు వేల కోట్లు పంచారా, మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరేమైనప్పటికీ అసలు క్యాబినెట్లో మంత్రి పదవులు కనుక చూస్తే ఎప్పుడు కూడా బహుజనులకి అన్యాయమే జరిగింది. అప్రధానమైనటువంటి శాఖలు ఇస్తూ ఉంటారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు బహుజనులకి ఇచ్చేది ఏంటంటే లేబర్ మినిస్ట్రీ, ఆ లేబర్ మంత్రి అని పిలుస్తారు, మనం పిలవటం కూడా. అట్లానే బీసీ వెల్ఫేర్ మినిస్టర్, ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ అని ఈ పదవులే ఇస్తారు. ప్రధానమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో, భారీ నీటిపారుదల శాఖ ఉంది, పోలవరం కట్టాలంటే ఇవ్వరు. అది వాళ్ళకు కుప్పెట్టి ఒకవేళ పొరపాటున ఇచ్చినా అది తాళాలు మాత్రం వాళ్ళ దగ్గరే ఉంటాయి, ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయి తాళాలు. పేరుకే అతను ఒక మంత్రిగా కొనసాగుతూ ఉంటాడు. అట్లా ఇండస్ట్రీస్ మినిస్ట్రీ కానీ ఇంకా వివిధ రకాలైనటువంటి ప్రధాన శాఖల్ని బహుజనులకి ఇవ్వరు. బహుజనులకి ప్రధానమైన శాఖలే ఇవ్వటమే కాకుండా వీళ్ళు చేసే అన్యాయం ఇంకోటి ఏంటంటే చాలా తక్కువ శాఖల్ని కేటాయిస్తారు. క్యాబినెట్లో 26 మంత్రి పదవులు ఉంటాయి, ఒక చీఫ్ మినిస్టర్, తర్వాత 25 మంత్రి పదవులు ఉంటాయి. 26లో దాదాపుగా మన పార్టీ తరఫున ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే 12 మంత్రి పదవులు ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలి, 5 మంత్రి పదవులు ఎస్సీలకు ఇవ్వాలి, అలాగే 2 మంత్రి పదవులు ఎస్టీలకు ఇవ్వాలి, అలానే ముస్లింలకి 2 మంత్రి పదవులు ఇవ్వాలి.